மீண்டுமாய் பத்ராச்சலம் ஃபெலோஷிப் மற்றும் அதர் ஃபெலோஷிப்ஸ் కూడా கிடைக்கப்பெற்ற இந்த నాట్కలకాయ దేవుని துதிக்கிறேன். మరొకసారి భద్రాచలం సంఘ సభ్యుల్ని మిగిలిన చర్చెస్ అందరినీ కలుసుకోవడానికి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. தேவன் இந்த நாட்களில் மத்தியில் மகிமைப்படுவாராக. దేవుడు ఈ దినముల్లో మన మధ్య మహింపరచబడును గాక. நம்முடைய கான்ஃபரன்ஸினுடைய தீம் நமக்கு எஸ்ஐ 61 நாம் வாசிக்கிறோம். మన యొక్క ఈ కాన్ఫరెన్స్ యొక్క వర్తమానము యెషయా 61 నుంచి మనం చదువుతున్నాం అంశమని. இந்த வசனத்துக்கு வருவதற்கு முன்னதாக ఈ వచనానికి రావడానికి ముందుగా ஒரு ஒரு லிவிங் எல்லாம் பவர்ஃபுல்லாக வாழ்ந்த ஒரு டெஸ்டிமனி முதலாவது சொல்ல விரும்புகிறேன். ఒక మంచి సజీవమైన సాక్ష్యమును, బలమైన సాక్ష్యమును గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. காலையில் ஒரு சந்தோஷ் பூனன் பேசின அந்த ஸ்பிரிட்ல இருந்தே அப்படி நான் கண்டினியூ பண்ண விரும்புகிறேன். వేదాల ముందు సంతోష్ పూనన్ గారు మాట్లాడిన ఆత్మలోనే నేను కొనసాగింపుగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. இது ஒரு ஸ்காட்லாண்டில் வாழ்ந்த ஒரு மேன் ஆஃப் காட்னுடைய டெஸ்டிமனி. ఇది స్కాట్లాండ్ దేశంలో పెరిగిన ఒక దైవజనుడి యొక్క సాక్ష్యము. இந்த மேன் ஆஃப் காடை குறித்து டிஎல் மூடி இப்படி எழுதுவார். அவருடைய ஆர்டிக்கல் அவர் எழுதுவார். ఈ దైవజనుని గురించి డిఎల్ మూడీ గారు రాసిన ఒక ఆర్టికల్లో ఈ విధంగా రాశారు. சாவரின் அந்த புக்கினுடைய நேம், டிஎல் மூடினுடைய புக் நேம் சாவரின் கிரேஸ். దేవుని యొక్క మహోన్నతమైన కృప అనే ఒక పుస్తకం అది. அதில் ஒரு சாப்டர் வந்து கிரேஸ் ஃபார் லிவிங். అది జీవించడానికి కావలసిన కృప అనేది ఒక చాప్టరు ఆ బుక్లో. அந்த சாப்டரில் டிஎல் மூடி அந்த மேன் ஆஃப் காடை குறித்து ஒரு டெஸ்டிமனி சொல்வார். ఆ చాప్టర్లో డిఎల్ మూడీ గారు ఆ దైవజనుడి గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు. டிஎல் மூடியினுடைய அவருடைய ஒரு ஃப்ரெண்ட், ஒரு சர்வெண்ட் ஆஃப் காட், ஒரு ஃப்ரெண்ட் சர்வெண்ட் ஆஃப் காட் அவர்கிட்ட சொல்லுவார் டிஎல் மூடிட்ட. డిఎల్ మూడీ గారితో వారి తోటి దైవజనుడు ఒక స్నేహితుడు ఈ విధంగా చెప్పారు. మూడీ, when you visit Scotland, don't miss to visit that brother. ఏమని చెప్పారంటే వీరి స్నేహితుడు మూడీ గారితో, మూడీ గారు మీరు స్కాట్లాండ్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పలానా దైవజనుడు పలానా సహోదరుని మీరు దర్శించకుండా ఉండొద్దు, తప్పక కలవండి. ఓకే. డిఎల్ మూడీ got a chance to visit Scotland. మూడీ గారు స్కాట్లాండ్ వెళ్ళడానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. அந்த மேன் ஆஃப் காட்னுடைய வீட்டுக்கு அவர் போறார். అప్పుడు ఆ దైవజనుడు గృహమునికి వెళ్ళారు. அங்கே போய் பார்க்கும் பொழுது he was shocked to see that brother. అక్కడికి వెళ్ళి ఆ గృహమును చూసినప్పుడు ఆ గృహము యొక్క పరిస్థితి, ఆ సహోదరుని చూసి ఎంతో అదురుపాటుకు గురయ్యారు ఆయన. He was 55 years old at the time. అప్పుడు ఆ సహోదరుడు 55 సంవత్సరముల వయసు కలిగి ఉన్నారు. Nearly more than 40 years he was bedridden. ఆయన 40 సంవత్సరములకు పైగా అప్పటికి మంచానికే పరిమితమై ఉన్నారు. ఆయన அவர் எந்த விதமான மினிஸ்ட்ரியெல்லாம் எதுவும் பண்ணல. ఆయన ఎటువంటి పరిచర్యను చేయలేదు. அட் த ஏஜ் ஆஃப் 15 அவருடைய பேக் ஸ்பைனலில் வந்து என்ன ஆயிடுச்சுன்னா ஒரு சின்ன ஒரு கீழே விழுந்ததுனால பிரேக் ஆயிடுச்சு. 15 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆ దైవజనుడికి ఏమైందంటే ఆయన కింద పడిపోవడం వల్ల ఆయన వెన్నుముక దెబ్బతింది. ஸோ அந்த நாட்களில் உண்டான ஆர்த்தோ సర్జరీ మற்ற కార్యங்களை எவ்வளோ దూరத்துக்கு நமக்கு தெரியல. ఆ దినముల్లో ఈ యొక్క ఎముక వైద్యములకు సంబంధించిన శస్త్రచికిత్స ఎంత వరకు ఉందో మనకు తెలియదు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 15 அவர் bedridden ஆனவர் 40 years he went through that tunnel. 15 సంవత్సరముల వయసులోనే ఆయన మంచానికి పరిమితం అయిపోయాడు. అక్కడి నుంచి 40 సంవత్సరములు ఆయన యొక్క శ్రమ ద్వారానే వెళ్ళారు. அந்த 40 இயர்ஸ்ல அந்த ஸ்காட்லாண்டோட டவுனை அவர் எப்படி பார்ப்பார் அப்படின்னா, தன்னுடைய வீட்டில் உள்ளதான அந்த விண்டோ, த்ரூ த விண்டோ ஓன்லி he could see all those things. ఆ 40 సంవత్సరములు స్కాట్లాండ్లో పరిస్థితిని ఆయన ఎలా చూడగలిగారంటే వాళ్ళ ఇంటిలో ఉన్న ఆ కిటికీ ద్వారానే బయటకి అలా చూస్తూ ఉండేవారు అంతే. 10 years, 20, 30, 40 years, such a long. అది 10 సంవత్సరములు, తర్వాత 20 అయింది, 30 అయింది, 40 సంవత్సరములు, చాలా దీర్ఘకాలం అది. இந்த பிரதரை உன்னுடைய வாழ்நாளில் நீ விசிட் பண்ணிடு அப்படிங்கிறத
மூடியினுடைய ஃப்ரெண்ட் சொன்னதுனால அவர் போய் விசிட் பண்ணிட்டார். మూడీ గారి ఫ్రెండ్ మీరు ఐర్లాండ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ సహోదరుని కలవండి అని చెప్పిన దాన్ని బట్టి మూడీ గారు వెళ్ళి ఆయన కలిశారు. D.L. Moody spent hours with him. మూడీ గారు కొన్ని గంటలు ఆయనతో గడిపారు. அவருடைய ரைட்டிங்ஸ்ல அப்படி எழுதும் பொழுது ஐ ஃபெல்ட் த பிரசன்ஸ் ஆஃப் காட் இன் ஹிஸ் ரூம் அப்படின்னார். ఏమన్నారంటే మూడీ గారు రాస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాను ఆ గదిలో. இந்த நடந்த சம்பவங்கள் எல்லாம் அவர் கேட்கிறார், எப்படிலாம் நடந்தது, என்ன ஆச்சு அப்படின்னு. ఆయన అడుగుతున్నారు అన్నమాట, ఎలా జరిగింది, ఏమేమి అయింది అని చెప్పి అడుగుతున్నారు. That brother, he narrated all those things what I told now. ఆ సహోదరుడు నేను మీకు ఏం చెప్పాను అవన్నీ అలా వివరంగా చెప్పారు. அப்ப D.L. மூடி அவர்கிட்ட ஒரு கேள்வி, 2-3 கேள்வி கேட்கிறார். మూడీ గారు ఆయన్ని, ఆ మంచానికి పరిమితమైన సహోదరుని 2-3 ప్రశ్నలు అడిగారు. டெம்ப்டர் சாட்டன் உன்னை சோதிச்சதே இல்லையான்னு கேட்டார். శోధకుడు అయిన సైతాను మిమ్మల్ని ఎప్పుడు శోధించలేదా అని అడిగారు. See, around you, Scotland, எல்லாரும் தேர் ஆல் என்ஜாயிங், வாக்கிங், கோயிங் தேர் அண்ட் எவ்வளோ காரியங்களை செய்கிறாங்க. ஆல் these 40 years we have been in this bed means, did you doubt God's love அப்படின்னு கேட்கிறார். మీ చుట్టూ ఉన్న స్కాట్లాండ్లో ఉన్న ఈ యొక్క మనుషులందరినీ మీరు చూస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడు దేవుని ప్రేమ మీద సందేహం రాలేదా, మీరు ఎప్పుడు శోధించబడలేదా అని అడిగారు. Satan உன்னை டெம்ப் பண்ணலையா அப்படி மாதிரி? సైతానుడు మిమ్మల్ని ఆ విధంగా శోధించలేదా? அப்ப that man of God சொல்றார், அந்த అప్పుడు ఈ దైవజనుడు అంటున్నారు, not once, many number of times. ఒక్కసారి కాదండి, కొన్ని వందల సార్లు ఆ విధంగా నన్ను శోధించాడు. Satan என்கிட்ட வருவான், సైతాను నా దగ్గరకు వస్తాడు. அது மைண்ட்ல some arrows అలాడు మైండ్లో அவருடைய నా యొక్క మనసులో కొన్ని బాణాలు ఇసురుతూ ఉంటాడు. అలాగా Satan வந்து என்ன டெம்ப் பண்ணுவான் அப்படின்னா, ఏ విధంగా శోధిస్తూ ఉంటాడంటే, see where is your God, నీ దేవుడు ఎక్కడ? உன்னுடைய தேவன் அன்புள்ளவராக இருந்திருப்பாரானால், నీ దేవుడే గనక ప్రేమ కలిగిన దేవుడే అయితే இப்படி உன்னை படுக்க போட்டிருப்பாரா? அப்படி నువ్వు ఇలా పడుకునేటట్లుగా చేస్తారా? எப்பயோ ஹீலிங் கொடுத்துருக்கணுமே. ఎప్పుడో నీకు స్వస్థతనిచ్చి ఉండాలి. உன்னுடைய காட் அன்பாவா இருக்கிறான். నీ దేవుడు ప్రేమ కలిగిన వాడా? இந்த முழு ஸ்காட்லாண்ட்லயும் இப்படி ஜன்னல் வழியே தானே உட்காந்து இவ்வளவு வருஷம் பார்த்துக்கிட்டு இருக்க. ఇప్పుడు నీ స్కాట్లాండ్ ఈ దేశం అంతటిని ఈ కిటికీ ద్వారానే కదా నువ్వు చూస్తున్నావు. தேவன் உன்னை எத்தனை நாள் இப்படி படுக்கையில போட்டிருக்கார். దేవుడు ఎన్ని సంవత్సరములుగా నిన్ను మంచానికి పరిమితం చేశాడు அப்படின்ட்டு டெம்ப்டர் நம்பர் ஆஃப் டைம்ஸ் அவரை டெம்ப் பண்ணியிருக்கா. అలాగా కొన్ని వేల సార్లు సైతానుడు వారిని ఆ విధంగా శోధించాడు. அப்படிப்பட்ட சூழ்நிலைகள் எல்லாம், అటువంటి ప్రతి పరిస్థితిలోనూ that man of God, ఆ దైవజనుడు Satan கொடுத்த ரிப்ளை என்னவென்றால், సైతానుడికి ఇచ్చిన జవాబు ఏంటంటే, you Satan, సైతానా, தேவனுடைய அன்பை நான் சந்தேகிக்கும்படிக்கு கேட்கிறல்ல, దేవుని యొక్క ప్రేమని అనుమానించేటట్లుగా నువ్వు చేస్తున్నావు కదా. என் தேவன் அன்பாகவே இருக்கிறார், నా దేవుడు ప్రేమయే అయి ఉన్నాడు, நான் உனக்கு ப்ரூவ் பண்ணவா, నేను దానికి రుజువు చేయనా? வரியா கல்வாரிக்கு வரியா, நீனு వస్తావా? కల్వరి దగ్గరికి వెళదాం, వస్తావా? கல்வாரி பேட்டுக்கு வரியா, நீனு కల్వరి కొండ దగ్గరికి వెళదాం, వస్తావా? என் தேவனுடைய அன்பு என்னங்கிறது நான் ப்ரூவ் பண்ணி காமிக்க. ఆ దేవుని ప్రేమ అంటే ఏంటో నేను అక్కడ నీకు రుజువు చేసి చూపిస్తాను, నాతో వస్తావా? Shall we go to that కల్వారి? వెళ్దామా కల్వరి దగ్గరికి? அவ்வளவுதான், உடனே மறைஞ்சிருவான். అలా అంటే చాలు, వెంటనే పారిపోతాడు ఇంకా సైతానుడు. இது மாதிரி நம்பர் ఆఫ్ టైమ్స్, ఇలాగ కొన్ని వందల సార్లు எப்பெல்லாம் டெம்ப்டர் வரானோ, ఎప్పుడైతే శోధకుడు వస్తాడో, గాడ్స్ లవ్ எப்பெல்லாம் என்ன டவுட் பண்ண வைக்கிறானோ, దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే సందేహించేటట్లుగా చేస్తాడో, அப்பெல்லாம் நான் சொல்ற வார்த்தை அதுதான். అప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట అదే, ఆర్ యు కమింగ్ టు కల్వరి? నువ్వు కల్వరి దగ్గరకు రాగలవా? ఐ విల్ షో మై గాడ్స్ లవ్, నా దేవుని ప్రేమను నేను చూపిస్తాను. అவ்வளவுதான், he will disappear. అంతే, మాయమైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దైవజనుడు. ఏదో మినిస్ట్రీ, ఊరు మినిస్ట్రీ கிடையாது. ఆయన ఏమైనా పరిచర్య చేస్తాడా, సేవ చేస్తాడంటే సేవే లేదు. బట్ కానీ லைட் எங்க షైన్ అవుదు அப்படின்னா, కానీ భద్రాచలத்துக்கு షైన్ అవుదు. కానీ ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే భద్రాచలంలో ప్రకాశిస్తుంది. அவர் வாழ்ந்தது எங்க? ஸ்காட்லாண்ட்ல. ఆయన బ్రతికింది ఎక్కడ? స్కాట్లాండ్ లో. அந்த டெஸ்டிமனி in the 1920 21st centuryல many number of men of God உடைய வாழ்க்கையை ஸ்டிமுலேட் பண்ணுது. కానీ ఆయన సాక్ష్యము ఈ 20వ శతాబ్దంలో అనేక మంది దైవజనుల్ని పురుకొల్పేదిగా ఉంది.
డిఎల్ మూడి சொல்லும் பொழுது இப்படி சொல்லுவார். డిఎల్ మూడీ గారు రాసేటప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. அவரோட ஹவர்ஸ் கணக்கில் நான் ஸ்பெண்ட் பண்ணேன். ఆయనతో నేను కొన్ని గంటల పాటు సమయం గడిపాను. షైనింగ్ ఫేస్ அப்படிங்கிறார். ఆయన ముఖం ఎంతో ప్రకాశిస్తూ ఉండింది అన్నారు. ஒரு டிவைன் ஏஞ்சலுடைய ஃபேஸ். ఒక దైవికమైన ఒక దేవదూత ముఖం వల్లే తన ముఖం ప్రకాశిస్తుంది. அவருடைய வாழ்க்கையில் நோ మర్మరింగ్ అట్ ఆల్ దీస్ 40 years. 40 సంవత్సరముల ఆయన జీవితంలో సనుగుడు అనేదే లేదు. Lord, why did you allow this? No question. ప్రభువా నువ్వు ఎందుకు ఇది అనుమతించావు అనే ప్రశ్నే లేదు అక్కడ. என்னை எப்ப எனக்கு ஹீலிங் கொடுக்க போறீங்க? నాకెప్పుడు నువ్వు స్వస్థతని ఇవ్వబోతున్నావు? ஏன் எனக்கு ஹீலிங் கொடுக்கல? నాకెందుకు ఇంకా నువ్వు స్వస్థపరచలేదు? ஏன் இத மாதிரி எனக்கு బ్రేక్ ஆகணும்? ఎందుకు నాకు నా వెన్నెముక ఇరిగిపోవాలి? No question at all. ప్రశ్నే లేదు ఆ విధంగా. He never doubted God's love. దేవుని ప్రేమని ఎప్పుడు సందేహించలేదు. Father, உம்முடைய லவ்க்கு நான் ஒரு டெமான்ஸ்ட்ரேஷனா இருக்கட்டும். ప్రభువా నీ ప్రేమకి నన్ను ఒక సూచనగా ఉంచండి మీరు. Yes, I am your love demonstration on this earth. నీ భూమి మీద నీ ప్రేమ ఎలా ఉంటుందా అన్నదాన్ని చూపించే విధంగా నన్ను ఇక్కడ నువ్వు ఉంచండి. సాతాను நான் వెక్కపడుతువేன். సైతానుడి shame to Satan. సైతానుడు సిగ్గుపడేటట్లుగా నేను చేస్తాను. No murmuring at all. సనుగుడు అనేది లేదు. No doubting. అనుమానం అనే లేదు. No questioning. ప్రశ్నించడం లేదు. அதை பார்த்துட்டு அப்படியே என்ன எழுதுறாரு அப்படின்னா டிஎல் மூடி எப்படி எழுதுவார் அப்படின்னா అదంతా చూసిన తర్వాత డిఎల్ మూడీ గారు ఏ విధంగా రాస్తున్నారంటే ஒரு ఇమాజినేషన్ சொல்லுவார் அவர். ఆయన ఊహాజనితంగా ఊహించుకుంటూ ఈ విధంగా చెప్తున్నారు అనమాట. God's ఏంజల్స్ when they cross over Scotland land, దేవుని యొక్క దూతలు స్కాట్లాండ్ దేశమును అలా దాటిపోవునప్పుడు நிச்சயமா என்ன செய்வாங்கன்னா அவங்க வந்து இந்த மேன் ஆஃப் காட்னுடைய ரூம் அவருடைய இன்னர் சாம்பில் இருந்து நல்லா ரெஃப்ரெஷ் பண்ணிட்டு ஃபெலோஷிப் பண்ணிட்டு அப்புறம் தான் போவாங்க அப்படிங்கிறார். దేవుని దూతలు గనక ఆయన స్కాట్లాండ్ దేశం మీదుగా అలాగా వెళ్ళవలసి వస్తే వాళ్ళు ఖచ్చితంగా స్కాట్లాండ్ దేశంలో ఆగి ఆయన గదిలోనికి వచ్చి అక్కడ సేద తీరి ఆయనతో సహవాసం చేసి తర్వాత వెళ్తారు ముందుకు అని చెప్పారు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. స్కాట్లాండ్ இந்த மேன் ஆஃப் காட் உடைய வீடை ஆசோர் பண்ணி போக மாட்டாங்க. ఈ దైవజనుల గృహమును దాటి వాళ్ళు వెళ్ళరు. அப்படி பார்க்கும்போது దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, వాళ్ళు చూడగానే దైవజనుడు ఇక్కడ ఉన్నాడు, ఓకే వీ కెన్ గో అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ అండ్ రిఫ్రెష్ విత్ హిమ్. వెళ్ళి మనం ఆయనతో కొంచెం సహవాసం చేయొచ్చు, ఆయనతో కొంచెం సేద తీరొచ్చు, இருந்துட்டு ఫెలోషిప్ పెట్టి தான் పోవాங்க அப்படிங்கிறார். వచ్చి వాళ్ళతో సహవాసం చేసిన తర్వాతే వెళతారు అని రాస్తున్నారు. ఇది డిఎల్ మూడీనుడే ఇమాజినేషన్. ఈ డిఎల్ మూడీ గారు ఆ విధంగా ఊహించుకుంటూ చెప్పారు ఆయన. అరుமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, இதான் கிரேஸ், தேவனுடைய கிருபை. ఇదే దేవుని యొక్క కృప అంటే. நம்மளுடைய என்ன பலவீனங்களா இருக்கட்டும், ட்ரையல்ஸ் இருக்கட்டும், அஃப்ளிக்ஷன்ஸ் இருக்கட்டும், ஹார்ட்ஷிப்ஸ் இருக்கட்டும், வாட் வி கோ த்ரூ, మనం ఎటువంటి శ్రమ ద్వారా వెళ్ళినా, ఎటువంటి ఇబ్బంది ద్వారా, ఎటువంటి కష్టము ద్వారా, ఏ విధమైన కష్టం ద్వారా మనం వెళ్ళినా కానీ, நாம் காலையில கேட்டோம்ல அந்த ஸ்பிரிட்ல தான் உங்களுக்கு நான் சொல்ல விரும்புகிறேன். నేను మన ఉదయకాలం ముందు సంతోష్ పొన్న గారి దగ్గర ఉన్న ఆత్మ నుంచే నేను చెప్పాలనుకుంటున్నాను. இன்னைக்கு அது மாதிரி அந்த டார்க்னஸ், அதாவது அந்த டனல்ல நாம் போகும்பொழுது டிஃபிகல்டிஸ் அண்ட் ஹார்ட்ஷிப் அஃப்ளிக்ஷன்ஸ்ங்கிறதான டார்க்னஸ்க்குள்ள போகும்பொழுது మన కష్టములు, ఇబ్బందులు, శ్రమలు అనే చీకటి స్వరంగముల ద్వారా మనం వెళుతున్నప్పుడు దేవుడు నోడు కూడా இருக்கிறார். God is with me. దేవుడు నాతో ఉన్నారు. We can shine forth his glory. మనం ఆయన మహిమను అలా ప్రకాశించేటట్లుగా ఉండగలం. அவருடைய முக பிரகாசம் డిఎల్ మూడీ அதை అటెస్ట్ பண்றார். ఆయన ముఖంలో ఉన్న ప్రకాశమానమైన వెలుగుని డిఎల్ మూడీ గారు రాస్తున్నారు. సో అరుமையானவர்களே, ప్రియమైన వారులారా, సో நாம் இந்த காலை வேளையில ఈ ఉదయకాలం మందు தேவனுடைய அன்பு குறித்து எவ்வளவு சந்தேகிக்க வேண்டாம். దేవుని యొక్క ప్రేమ గురించి ఎప్పుడు మనం సందేహించే వారి కింద நிறைய பேருக்கு நிறைய டவுட்ஸ் இருக்கு, நிறைய கொஸ்டின் இருக்கு. చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి, చాలా సందేహాలు, ప్రశ్నలు. ஏன் எனக்கு இந்த లాస్, నాకెందుకు ఈ నష్టము, ஏன் எனக்கு இந்த டிலே, నాకెందుకు ఈ ఆలస్యము, ஏன் என்னை చీట్ பண்ணாங்க, నన్ను ఎందుకు మోసం చేశారు, ஏன் இந்த டெத், నా గృహంలో ఎందుకు ఈ మరణము, ஏன் இந்த கேன்சர், ఎందుకు ఈ క్యాన్సర్, ஏன் இந்த மேரேஜ் ஃபெயிலியர், ఎందుకు నా వివాహం మధ్యలో తెగిపోయింది, ஏன் எனக்கு இன்னும் மேரேஜ் ஆகல, ఇంకా నాకెందుకు వివాహం అవ్వలేదు, இன்னும் சரியான జాబ్ல நான் இன்னும் లొకేట్ ఆగல, నేను ఇంకా మంచి ఉద్యోగంలో ఇంకా ఎందుకు స్థిరపడలేదు, நான் ஜெபம் பண்ணிட்டே இருக்கேன், నేను praying, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, నో ఆన్సర్, కానీ జవాబు రాలేదు. ஏன் என்னுடைய பிள்ளைகள் இப்படி இருக்கிறாங்க, ఎందుకు నా పిల్లలు ఇలాగ ఉన్నారు, ஏன் என்னுடைய ஹஸ்பண்டுடைய இப்படி ஒரு டார்ச்சர் ஹஸ்பண்ட், ஏன் எனக்கு, ఎందుకు నన్ను హింసించే భర్త కింద నా భర్త ఉన్నాడు. సో వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. ఆ విధంగా చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి.
அந்த சமயங்கள்லாம் தேவனோட அன்பை நாம் வந்து டவுட் பண்றோம். ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం దేవుని యొక్క ప్రేమను సందేహించకూడదు. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, இந்த தேவனுடைய மனுஷன் நாம் சிந்தையில வச்சுக்கோ. ఈ దైవజనుడిని మన ఆలోచనలో ఉంచుకుందాం. 1 வருஷம் 2 வருஷம் இல்ல 40 years 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరములు ఆ విధంగా ఉన్నాడు ఆయన. தேவனோட அன்பை சந்தேகிக்கவே இல்லை. దేవుని ప్రేమను ఎప్పుడు సందేహించలేదు. தேவன் இவைகளெல்லாம் நாம் சொன்ன இந்த காரியங்கள் எல்லாம் கொடுத்தோம்னாலும் பரவாயில்ல. దేవుడు నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఇటువంటి పరిస్థితులన్నీ నాకు ఇవ్వకపోయినా పర్లేదు. நாம் எதிர்பார்க்கிறதான இந்த எர்த்லி பிளெஸ்ஸிங்ஸ் அவர்கிட்ட வரலனாலும் பரவாயில்ல. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నేను ఎదురు చూచేవి ఆయన దగ్గర నుంచి నేను పొందుకోకపోయినా పర్వాలేదు. ஏற்கனவே தன்னுடைய ஒன்லி பிகாட்டன் சன் எனக்காக கொடுத்துட்டார். ఆయన ఇప్పటికే తన ఏకైక కుమారుడు నా కొరకు ఇచ్చివేశారు. எனக்காக அவர் பாவமாக்கிட்டார். నా కొరకు ఆయన్ని పాపముగా మార్చారు. எனக்கு வர வேண்டியதான இந்த ஆக்கினை தீர்ப்பு அவர் எடுத்துக்கிட்டார். నా మీదకి రావాల్సిన ఆయన అగ్ని ఉగ్రతను ఆయన మీదకి పంపించారు. எஸ், எல்லாமே கல்வாரியில முடிச்சிட்டார். అదంతా కల్వరిలో ఆయన ముగించేశారు. இனி போய் நான் அவர்கிட்ட போய் நான் ஒன்னு பெற்றுக்கொள்ளணும்னு அவசியம் இல்லை. ఇక మీదట కూడా నేను వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలంత అవసరం లేదు. ஆண்டவரே, எனக்கு நீங்க செஞ்சாலும் சரி செய்யாட்டினாலும் சரி, తండ్రి దేవా, నువ్వు నాకు చేసినా నువ్వు చేయకపోయినా, எனக்கு கொடுத்தாலும் சரி கொடுக்காட்டலும், నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, எனக்கு குழந்தை கொடுத்தாலும் சரி குழந்தை கொடுக்காட்டலாம், నాకు పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, எனக்கு மேரேஜ் நடந்தாலும் சரி நடக்காட்டலாம், నాకు వివాహం అయినా అవ్వకపోయినా, எனக்கு இந்த வியாதி சுகமானாலும் சரி சுகமாட்டினாலும், నాకు ఈ వ్యాధి నయమైనా నయం అవ్వకపోయినా, எனக்கு இது மேட்டரே கிடையாது. అది నాకు విషయమే కాదు. ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ ఓన్లీ బిగాటెన్ సన్. ఏకైక కుమారుని ఇప్పటికే నా కొరకు ఇచ్చి వేస్తావు. அதுவே எனக்கு போதுமானது. అది నాకు చాలు ప్రభువా. ஒரு காலம் உங்களுடைய அன்பை நான் சந்தேகிக்க மாட்டேன். ఒక్కసారి కూడా నీ ప్రేమను నేను సందేహించను. இதுல நாம் we should be deeply rooted in this truth. ఈ యొక్క సత్యములో మనం ఎంతో లోతుగా వేరుపారిన వారి కింద ఉండాలి. ஓகே, இந்த காரியத்தை உங்களோடு கூட நான் இந்த காரியத்தை உணர்த்துவிக்கப்பட்டேன். ఈ మీతో పాటు ఈ ఉదయకాలం మందు నేను కూడా దీని విషయంలో ఎంతో ప్రోత్సహించబడ్డాను. எங்கேயோ வாழ்ந்த ஒரு மனுஷன் எவ்வளவு ஒரு ஷைனிங் லைட்டா இருக்கார் பாருங்க. ఎక్కడో స్కాట్లాండ్ లో జీవించిన మనిషి ఎంత వెలుగుగా ఉన్నాడో చూడండి. காட்ஸ்னுடைய க்ளோரிக்கு ஒரு டெமான்ஸ்ட்ரேஷனா இருக்கிறார். దేవుని మహిమకి ఒక సూచనగా ఏ విధంగా ఉన్నాడో చూడండి. எஸ், நம்மை தேவன் அந்த அழைப்புக்கு அழைத்திருக்கிறார். దేవుడు కూడా అటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తున్నారు. ஓகே, நாம் கான்ஃபரன்ஸ்னுடைய தீம்க்கு நான் வருவோம். మన కాన్ఫరెన్స్ యొక్క అంశంకి వద్దాం మనం. ஜீசஸ் குறித்து நாம் ஜீசஸே சொன்ன 2 வார்த்தைகளை உங்களுக்கு காண்பிக்க விரும்புகிறேன். యేసు ప్రభు చెప్పిన 2 మాటలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. John chapter 9 verse 5, other one is John chapter 8 verse 12. యోహాను సువార్త 9:5, 8, 12. 2 చూద్దాం. 9, 5, 8, 12. ప్రభువా 9, 9 5. యోహాను సువార్త John chapter 9 verse 5. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. நான் உலகத்தில் இருக்கையில் நான் இந்த உலகத்திற்கு நான் ஒளியா இருக்கிறேன் அப்படின்னார். నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగుగా ఉన్నానని చెప్తున్నారు. Okay, the same verse we read in John chapter 8 verse 12 only same, the same verse again we read. 8, 12లో కూడా మనం అదే చదువుతున్నాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ஓ, இங்கே அவன் சொல்றார், நான் உலகத்துக்கு நான் லைட்டா இருக்கிறேன் அப்படின்னு சொல்றார். ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను అని చెప్తున్నారు. எஸ், அது என்னங்கிறத நான் பார்ப்போம். అది ఏంటనేది మనం చూద్దాం. ஜீசஸ் இந்த பாவ இருள் நிறைந்த இந்த உலகத்தில் ஜீசஸ் என்னவா இருந்தார் அப்படின்னா ஒளியாக இருந்தார். ఈ పాపము నిండిన ఈ లోకములో యేసు ప్రభు ఏ విధంగా ఉన్నారంటే ఒక వెలుగుగా ఉన్నారు. அது என்னங்கிறத நம்ம சொல்றோம். అది ఏంటనేది మనం చూద్దాం. ఓకే, இப்போ ஜான் சாப்டர் 17 verse 11. యోహాను సువార్త 17వ అధ్యాయం తిప్పుదాం. ஜீசஸ் 2000 years ago அவர் பூமியில இருந்த நாட்களில் அவர் உலகத்துக்கு ஒளியாக இருந்தார். యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితము ఈ భూలోకములో ఈ భూమి మీద జీవించినప్పుడు లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఓకే, இப்போ ஜீசஸ் இல்ல. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకములో లేరు. அவர் பரத்துக்கு ஏறெடுத்தார். ఆయన పరలోకమునకి కొనుక్కోబడ్డారు. verse 11 వాసిக்கிறோம். ఇప్పుడు 17, 11లో మనం చదువుతున్నాం. நான் இனி உலகத்தில் இரேன், నేను ఇకను లోకములో ఉండను, என்னுடைய சீஷர்கள் உலகத்தில் இருக்கிறார்கள், కానీ నా శిష్యులు ఈ లోకంలో ఉంటారు. எஸ், அந்த வார்த்தை இப்ப நிஜம்தான். அப்ப అది ఇక్కడ ఈ విధంగా ఉంది. இப்ப ஜீசஸ் உலகத்தில் இல்ல, ఇప్పుడు యేసు ప్రభు లోకములో లేరు. ఓకే,
ஆனால் அவருடைய சீஷர்கள் உலகத்தில் இருக்கிறார்கள். కానీ ఆయన శిష్యులు ఈ లోకంలో ఉన్నారు. இப்ப ఇప్పుడు మాథ్యూ 5:14 మత్తయి సువార్త 5:14 తిప్పుదాం. మాథ్యూ చాప్టర్ 5:14 మత్తయి సువార్త 5 అధ్యాయము 14 వచనం. verse 14, 15, 16. 14, 15, 16 చదువుదాం. Ah. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ஓகே, இங்க verse 14 நம்ம என்ன வாசிக்கிறோம்? 14 వచనంలో ఏం చదువుతున్నాం? நீங்கள் உலகத்துக்கு வெளிச்சமா இருக்கிறீர்கள். You are the light of this world அப்படிங்கிற. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చదువుతున్నాం. జీసస్ 2000 ఇయర్స్కి మున్నాల அவர் இருந்தப்ப அவர் ஒளியா இருந்தார். యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగుగా ఉన్నారు. ஓகே, அந்த உலகத்தில் உள்ளதான இருள் அவரை மேற்கொள்ள முடியல. ఈ లోకములో ఉన్న చీకటి ఆయన్ని కమ్మివేయలేకపోయింది. ஓகே, அவர் ஒளியா இருந்து வாழ்ந்து அவர் மரித்து உயிர் தெழுந்தார். ఆయన వెలుగుగా ఉన్నారు, జీవించారు, మరణించి మరలా తిరిగి జీవంతో లేపబడ్డారు. ஓகே, இப்ப அவருடைய பிளேஸ்ல அவர் டிசைபிள்ஸ் ஆகிய நாம் இந்த உலகத்துல இருக்கிறோம். ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన శిష్యులైన మనము ఈ లోకంలో ఉన్నాం. இப்ப நம்மளுடைய காலிங் என்ன? మన పిలుపు ఏంటి? ఇప్పుడు நாம் இந்த உலகத்துக்கு நான் வெளிச்சமா இருக்கும். నేను ఈ లోకమునకు వెలుగుగా ఉండాలి. அதான் சொல்றாரு. అదే చెప్తున్నారు. அருமையானவர்களே, ప్రియమైన వారు, நம்மளுடைய காலிங் இதுதான். మన పిలుపు ఇది. நாம் உலகத்துக்கு நாம் வெளிச்சமா இருக்கிறோம். మనం లోకమునకు వెలుగై ఉన్నాము. இங்கே தெலுங்கானால உள்ளதான இங்கே சர்ச்சஸ், ஆந்திரா தெலுங்கானால உள்ளதான நம்முடைய சர்ச்சஸ்னுடைய காலிங் அழைப்பு என்ன? ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఈ యొక్క సంఘముల యొక్క పిలుపు ఏంటంటే, எஸ், இந்த பத்ராச்சலத்தில் உள்ளதான இந்த டார்க்னஸ் மத்தியில் தேவன் சபையை ஸ்தாபித்து வைத்திருக்கிறார். భద్రాచలంలో ఉన్న ఈ చీకటి మధ్యలో దేవుడు ఆయన సంఘమును స్థాపించారు. அதுல இப்ப நாம் என்ன சொன்னோம்? நம்மளுடைய லைட் வந்து இட் ஷுட் ஷைன். ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వెలుగు ప్రకాశించాలి. அதான் நம்முடைய அழைப்பு. అదే మన పిలుపు. நாம் இயேசுவை போல நாம் மினிஸ்டர் செய்ய முடியாது. యేసు ప్రభులాగా మనం సేవ చేయడానికి అవ్వదు. நிறைய விஷயங்களை நாம் இயேசுவை போல இயேசுவை நாம் பின்பற்ற முடியாது. మనం చాలా విషయంలో యేసు ప్రభువును వెంబడించలేము ఆయన వల్లే. ஃபார் எக்ஸாம்பிள், இயேசு கிறிஸ்து திருமணம் செய்யல, பேக் సింగిల్ இருந்தார். ఉదాహరణకి యేసు ప్రభు వివాహం చేసుకోలేదు, ఆయన బ్యాచులర్ గా ఉన్నారు. அவர் அந்த இடத்துல நான் ஃபாலோ பண்ண முடியாது. ఆ విషయంలో మనం యేసు ప్రభువును వెంబడించలేము. அவர் அதிகம் படிக்கல, ఆయన ఎక్కువగా చదువుకోలేదు, அதை நம்ம அந்த இடத்த ஃபாலோ பண்ண முடியாது. దాన్ని మనం ఆ విషయంలో వెంబడించలేము. அவர் ஒரு கார்பென்ட்ரி ஷாப்ல ஒர்க் பண்ணிட்டு இருந்தார். அதை அப்படியே நாம் காப்பி அடிக்க முடியாது. ఆయన వడ్రంగి పని చేస్తూ ఉండేవాళ్ళు, అది కూడా మనం కాపీ కొట్టలేము ఆయన చేసేట్లే కానీ మనం చేయాలని. அவர் ஒரு வெரி புவர் கார்பெண்டரா இருந்தார். ఆయన చాలా బీద స్థితిలో ఉన్న ఒక వడ్రంగి వాని కింద ఉన్నారు, అది కూడా మనం కాపీ చేయలేము. அந்த விஷயத்துல நாம் அவரை ஃபாலோ பண்ண முடியாது. ఆ విషయంలో కూడా మనం ఆయన వెంబడించిన వారి కింద ఉండలేము. அவர் செய்த மிரக்கிள்ஸ் போல நம்மளால ஃபாலோ பண்ண முடியாது. ఆయన చేసిన అద్భుతాల వలె మనము చేసి ఆయన్ని వెంబడించలేము. அவர் தண்ணி மேல நடந்தார், நாம் தண்ணி மேல நடக்க முடியாது. ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళారు, మనం నీటి మీద నడుచుకుంటూ వెళ్ళలేము. அவர் 40 days ஃபாஸ்டிங் எடுத்தார், ఆయన 40 days ஃபாஸ்டிங் எடுக்க முடியாது. ఆయన 40 దినములు కటికి ఉపవాసం చేస్తారు, ఆ విధంగా మనము చేయలేము. அவர் மரித்தோரை எழுப்பினார், அதை நாம் ஃபாலோ பண்ண முடியாது. ఆయన మరణించిన వారిని తిరిగి జీవముతో లేపారు, అది మనం చేయలేము. அவருடைய மிரக்கிள்ஸ், சயின்ஸ், அவருடைய ஹீலிங், காஸ்டிங் அவுட் டீமன்ஸ், இந்த இடத்துல எல்லாம் ஃபாலோ பண்ண முடியாது. ఆయన అద్భుతాలు, సూచనలు, దెయ్యములు వెలకొట్టడం, ఇవన్నీ మనం చేయలేము. எஸ், அவருடைய ஃபாஸ்டிங் 40 days ஃபாஸ்டிங். ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. அவர் நாசரேத்தூர்ல ஒரு நன்மை வாசம் பெறாத ஒரு வில்லேஜ்ல இருந்தார், அதே போல நான் ஃபாலோ பண்ண முடியாது. 40 days, 30 years he lived in Nazareth. 30 సంవత్సరాలు నజరేతు అనే ఊర్లో ఆయన నివసించారు, అది మనము చేయలేము. அந்த ஊர்ல நோ குட் அட் ஆல். ఆ ఊర్లో ఏ మంచి లేదు, ఏ మేలు లేదు. அதை நான் ஃபாலோ பண்றேன்னு சொல்லிட்டு ஃபாலோ பண்ண மாதிரி నేను వెంబడిస్తానని చెప్పి మనం దాన్ని చేయలేము. సో ఇద மாதிரி థింగ్స్ல ఎல்லாம் we cannot follow Jesus. వీటన్నిటి విషయంలో మనం యేసుని వెంబడించిన వారి కింద ఉండలేము. బట్ we can follow Jesus in all. எல்லாருமே మన అందరము కూడా యేసుని వెంబడించగలము. ఎలాగంటే அவர் நம்மை போல ஒரு ஃபிளஷ்ல இருந்தார். మన వంటి మాంసముతోనే ఆయన జీవించారు. ஒரு சோதிக்கப்படக்கூடிய ஒரு టెంప్ట్ అవ్వకూడదాని ఫ్లెష్ లో இருந்தாరు. శోధింపబడే ఆ యొక్క ఇటువంటి మాంసముతోనే మన వల్లే ఆయన జీవించారు. ஆனால் பாவம் செய்யல, కానీ ఆయన పాపం చేయలేదు. in all points நம்மை போல சோதிக்கப்பட்டார். అన్ని విషయముల్లో మన వల్లే ఆయన శోధింపబడ్డారు, ஆனால் பாவம் செய்யல, కానీ ఆయన పాపం చేయలేదు. సో இந்த இடத்துல தான் நம்ம ஜீசஸ்னுடைய ஸ்டெப்ஸ் நான் ஃபாலோ பண்றோம். ఇక్కడ మనం యేసు ప్రభువుని మనం అడుగుజాడల్లో వెంబడించిన వారి కింద ఉండాలి. அருமையானவர்களே, ప్రియమైన వారు, இந்த இருள் நிறைந்த இந்த உலகத்தில் ஜீசஸ் ஒளியா இருந்தார்.
ఈ చీకటితో నిండిన ఈ లోకములో యేసు ప్రభు వెలుగ్గా ఉన్నారు. ஸோ அவருடைய லைட் தான் என்ன, ஜீசஸ் சொல்றாரு, நான் லைட்டா இருந்தேன், உலகத்துக்கு நான் லைட்டா இருந்தேன் அப்படின்னாரு. యేసు ప్రభు ఈ లోకమునకు నేను వెలుగునై ఉన్నాను అంటున్నారు. அப்படின்னா என்ன అర్థం? వాట్ ఈస్ దాని అర్థం ఏంటి? நான் ஒளியா ஜீசஸ் ஒளியா இருந்தேன்னா என்ன అర్థం? యేసు ప్రభు వెలుగుగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ஜான் சாப்டர் 1, యోహాను సువార్త 1వ అధ్యాయము. இந்த இடத்துல தான் நாம் ஜீசஸ் நான் ஃபாலோ பண்ண முடியும். ఇక్కడే మనం యేసు ప్రభువును వెంబడించగలం. அவருடைய மிரக்கிள்ஸ்ல, அவருடைய சயின்ஸ்ல, அவர் ப்ரீச் பண்ணது கூட நாம் ப்ரீச் பண்ண முடியாது. ఆయన అద్భుతముల్లో, లేకపోతే ఆయన సూచన క్రియల్లో, లేకపోతే ఆయన బోధించినట్లుగా కూడా మనం బోధించడానికి అవ్వదు. நாம் ஜீசஸை ஃபாலோ பண்றது எந்த இடத்துல? మనం ఏ విషయంలో యేసు ప్రభువును వెంబడించగలమంటే, பிரைஸ் தி லார்ட், திஸ் இஸ் த ஏரியா. ఇది మనం వెంబడించగలిగిన అంశము. இந்த உலகத்தில் நான் இருக்கையில் நான் ஒளியா லைட்டா இருந்தேன். నేను ఈ లోకములో వెలుగు కింద ఉండాలి. இந்த இருள் நிறைந்த இடத்துல நான் வெளிச்சமா இருந்தது போல நீங்களும் நானும் வெளிச்சமா இருக்கும்படிக்கு நம்மளுடைய காலிங் இருக்கு. మనకి చీకటి నిండిన లోకములో యేసు ప్రభు వెలుగుగా ఉన్నట్లుగా నువ్వు నేను కూడా వెలుగుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయము వర్స్ 4లో వాసిక్రాం. 4వ వచనంలో మనం ఈ విధంగా చదువుతా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. அவருக்குள் ஒரு லைஃப் இருந்தது. ఆయనలో ఒక జీవం ఉంది. அவருடைய லைஃப் தான் லைட். ఆ జీవమే ఆ వెలుగు. அது என்ன அந்த லைட்? ఆ జీవం ఏంటి? அது என்ன அந்த லைஃப்? ఆ జీవం ఏంటి? వాసిక్రాం. కీలో వర్స్ 14లో వాసిక్రాం. ఇక్కడ 14వ వచనంలో మనం చదువుతున్నాం. ప్లీజ్ రీ. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. கிருபையினாலும் சத்தியத்தினாலும் நிறைந்தவராய் நமக்குள்ளே வாசம் பண்ணினார். ఆయన ఏ విధంగా ఉన్నారంటే కృపతోను సత్యముతోను సంపూర్ణంగా నింపబడిన వారి కింద ఆయన మన మధ్య నివసించారు. இதான் லைஃப் ஆஃப் ஜீசஸ். ఇది యేసు ప్రభు యొక్క జీవితం, அவருடைய గ్లోరీ ఆఫ్ జీసస్. ఆయన యొక్క మహిమ ఇదే. இதான் ஜீசஸ் லைட்டா இருந்ததுன்னு అర్థం. ఇదే లోకముని ఆయన వెలుగుగా ఉన్నారని అర్థము. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన కృపా సత్య సంపూర్ణంగా జీవించారు. இது ரெண்டு சேர்ந்தவ ஜீசஸ்னுடைய லைஃப். ఈ కృపా సత్య సంపూర్ణత కలిపితేనే యేసు ప్రభు యొక్క జీవితం. ఇదా ఫాదర్ డివైన్ నేచర్. ఇది తండ్రి యొక్క దైవికమైన స్వభావం. అదేనా ఫుల్ ఆఫ్ గ్రేస్. ఏంటి కృపా సంపూర్ణత అంటే? లెప్పరే తొట్టారు. ఆయన వెళ్ళి ఒక కుష్ఠరోగిని ముట్టారు. చూడండి, நம்மளுடைய லைஃப் எப்படி இருக்குன்னா, பொதுவாகவே మన జీవితం ఎలా ఉంటుందంటే, ஃபார் எக்ஸாம்பிள் சிலருடைய பாடியில கொஞ்சம் அந்த ரெட் கார்பசல்ஸ் எல்லாம் கொஞ்சம் குறையும் பொழுது ஒயிட் ஆயிடும் பாடிலாம். కొంతమంది శరీరం మనం చూసినప్పుడు కొంతమందికి శరీరం అంతా తెల్లగా అలా వచ్చేస్తుంది మచ్చల కింద. அவர் நம்ம மத்தியில வராங்க, நம்ம மத்தியில இருக்காங்க, వాళ్ళు మన మధ్యకి వస్తున్నారు అనుకుందాం. இப்ப அவர்களை பார்க்கும் பொழுது, వాళ్ళని మనం చూస్తున్నప్పుడు பிரைஸ் தி லார்ட் பிரதர் அப்படின்னு கை கொடுக்கறதுக்கு உள்ளார ஒரு விதமான ஒரு தயக்கம், ஒரு ஹெசிடேஷன் இருக்கு. அப்படி అలాంటి వారిని చూసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా, చేయి ఇవ్వడానికి కూడా ఒక రకమైన సందేహం ఉంటుంది మనకి. దట్స్ నాట్ లెప్రసీ. అది లెప్రసీ ఎல்லாம் கிடையாது. అది కుష్ఠరోగం ఏం కాదు. அது రక్తத்தினுடைய அந்த சிவப்பு நிறமிகள் குறைவா இருக்கும், அவ்வளவுதான். వాళ్ళ రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు తక్కువగా ఉండడం వల్ల, రక్తం తక్కువగా ఉండడం వల్ల వాడికి వచ్చే ఒక రకమైన మచ్చలు లాంటివి అవి. அது ஒரு டிஃபெக்ட், அவ்வளவுதான். అదంతా చిన్న లోపం. ஆனால் நம்ம மத்தியில வரும்பொழுது, కానీ అటువంటి వారు మన మధ్యకి వచ్చినప్పుడు அப்படி கொடுக்கறதுக்கு அவ்வளோ ஹெசிடேஷன் இருக்கு. మనం అలాగా చెయ్యి ఇవ్వడానికి కూడా అన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం, మనం ఇవ్వాలా వద్దా అని. இன்னும் சில சூழ்நிலைகள்லாம் இருக்கு. ఇంకొన్ని పరిస్థితులు అయితే அதுக்கப்புறம் போய் வாஷ் பண்றது. కొంతమంది వెంటనే చెయ్యి ఇచ్చేసి పక్కకి వెళ్ళి చెయ్యి కడుక్కుంటూ ఉంటారు. లుక్ అట్ జీసస్. యేసు వైపు చూడండి. లెప్ర తొట్టారు, అక్కడ కుష్టి రోగిని ముట్టారు అని தொட்டு స్వస్థమాకి, వాడిని ముట్టి స్వస్థపరిచారు. జీసస్ ஒரு வார்த்தை சொன்னாலே போதுமே. యేసు ప్రభు ఒక మాట చెప్తే సరిపోద్ది కదా. బీ హీల్డ్ ఫ్రమ్ యువర్ లెప్రసీ சொன்னாலே முடிஞ்சு போச்சு. కుష్టి రోగాన్ని స్వస్థపడు అని చెప్తే వెంటనే స్వస్థపడతాడు కదా. ఏం తోడను, ఎందుకు ముట్టాలి, ఎందుకు తల అలా మొత్తం ముట్టాలి? ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే కృపతో సంపూర్ణత కింద ఉన్నాడు కాబట్టి. இந்த இடத்துலதான் we are partaking in divine nature, his glory. ఇక్కడే ఆయన మహిమలో మనం పాలు పొందుకుంటున్నాం. ఫుల్ ఆఫ్ గ్రేస్, యొక్క కృప యొక్క సంపూర్ణత. ஓகே, ஜீசஸ் என்ன செஞ்சாங்க அப்படின்னா, ஒரு வாழ்க்கையில் ஏதோ ஒரு தடவை இல்லை, பல தடவை துப்புனாங்க. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఆయన అలాగా ఉమ్ము వేసి స్వస్థపరుస్తుంది. కారి తుప్పునాంగ ఉమ్మల్.
ఆ- ఆ ఆయన మీద ఆ విధంగా ఉమ్ము వేశారు గాండ్రించి. இப்ப நம்மளுடைய ஸ்பிரிட் எப்படி இருக்கும்? మనం ఏ విధంగా ఉంటాం? பளிச்சுன்னு ஒரு మన మీద ఎవరైనా ఉమ్ము వేస్తే టప్ అని కొట్టేస్తాం ఒకటి. நம்மள யாராவது நம்மள காரியத்தை விட முடியும் நம்மள? ఎవరైనా మన మీద ఎవరైనా అలా ఉమ్ము వేయగలరా? ஜீசஸ் எத்தனை முறை நாசரேத்தூர்லயும் அவருடைய மினிஸ்ட்ரியில அவ்வளவு பேர் காரி துப்பியிருப்பாங்க. ఎన్నిసార్లు నజరేతులోనో లేకపోతే ఆయన సేవ పరిచర్యలో ఎన్నోసార్లు ఆయన మీద ఉమ్ము వేశారు. அப்படியே தொடச்சிருந்திருப்பார். ఆయన వెంటనే అలా తుడుచుకున్నారు. சில சமயங்கள்ல சில ரொம்ப ஹார்ட் ஹார்ட்டட் ஹஸ்பண்ட்ஸ்லாம் இருக்காங்க. కొంతమంది చాలా కఠినలైన భర్తలు ఉంటారు. எஸ், ஐ ஹவ் கம் த்ரூ. నేను అటువంటి వారిని చాలా మందిని చూశాను. புருஷன் வந்து என்ன செய்வாருன்னா மனைவியை பலகாரம் அடிச்சிருவாங்க. భర్త ఏం చేస్తాడంటే భార్య టాప్ అని కొట్టేస్తారు. போவோம், மனைவி ரொம்ப வீக் வெசல், భార్య బలహీనమైన ఘటం. அவங்க கூட என்ன திரும்ப அடிக்க முடியாதுல்ல. ఆవిడ తిరిగి కొట్టలేదు కదా. ఆవిడ ఏం చేస్తారు, టూ అని వస్తుంది అనమాట. టిట్ ఫార్ టాట్. అంటే పంటికి పన్ను అలాగా. நீ அடிக்கிற, నువ్వు కొడుతున్నావు, முஞ்சோட துப்புற. నేను ఉమ్ము వస్తున్నాను. லுக் அட் ஜீசஸ், యేసు వైపు చూడండి, இஸ் க்ளோரி. ఆయన మహిమను చూడండి. அவர் காரி துப்புறாங்க. ఆయన మీద గాండ్రించి ఉమ్మేస్తారు. Father, forgive them. తండ్రి వీరిని క్షమించండి. Full of grace. ఆయన కృపతో పరిపూర్ణుడి కింద ఉన్నారు. Okay, one more thing. ఇంకొక విషయం, இதான் லைஃப், அவருடைய லைஃப் ஆஃப் ஜீசஸ். ఇదే యేసు ప్రభు యొక్క జీవితం, జీవము అని మనం చదువుతున్నాం. அதாவது கையும் மெய்யுமா ஒரு ஒரு விபச்சார ஒரு அடல்ட்ரஸ் உமனை பிடிச்சிட்டான். ఆ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా ఆవిడను పట్టుకున్నారు. அவர் என்ன செஞ்சார்? ఏం చేశారు ఆయన? ஜட்ஜ் பண்ணவே இல்லை. ఆవిడకి తీర్పు తీర్చలేదు. எல்லாரும் ஜட்ஜ் பண்ணி கண்டம் பண்றதுக்காக கேதர் ஆனாங்க. అందరూ ఆయన తీర్పు తీర్చి ఆమె మీద ఆరోపణలు చేయడానికి అందరూ అక్కడ కూడుకున్నారు. ஜட்ஜ் பண்ணவே இல்லை. ఆయన ఆమెకు తీర్పు తీర్చలేదు. அதாவது போம்மா போ போ போ, இதெல்லாம் ஒரு பொழப்பு போ அப்படிலாம் சொல்லல. ఆయన చేసి వెళ్ళమ్మా వెళ్ళిపో ఇది ఒక జీవితమైనా వెళ్ళిపో అని ఏం అనలేదు ఆమెతో. போ போ போ, వెళ్ళిపో அப்படியா? ఆ విధంగా అన్నారా? என்ன என்ன கம்பேஷன், என்ன கம்பேஷன். చూడండి ఎంత దయ ఉందో చూడండి ఆయనలో. அல்லது சமரிட்டன் விமென்ட்ட సమరయ స్త్రీతో ఫస్ట్ డైవర్స్, సెకండ్ డైవర్స్, థర్డ్ డైవర్స్, ఫోర్త్ డైవర్స్, ఫిఫ్త్ డైవర్స్. సమరయ స్త్రీ మొదటిసారి విడాకులు తీసుకుంది, రెండోసారి విడాకులు, మూడోసార్లు, నాలుగోసారి, ఐదోసారి విడాకులు తీసుకుంది ఆవిడ. இப்ப ஆறாவது ஒரு புருஷன்ட்ட லிவிங் டுகெதர். ఇప్పుడు 6వ వ్యక్తితో ఆమె కలిసి జీవిస్తుంది, వివాహం చేసుకోలేదు. பொதுவா இப்படிப்பட்ட விமன் பத்ராச்சலத்துல நம்ம வீட்டுக்கு பக்கத்துல குடியிருந்தாங்கன்னு வச்சுங்க, என்ன செய்வோம்? ఇటువంటి స్త్రీ భద్రాచలంలో మా ఇంటి పక్కనే ఉన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? டெய்லி நீங்க பாக்குறீங்க உங்க வீட்டுக்கு பக்கத்திலே, யூ ஆர் த நெய்பர். మీరే మీ పొరుగు ఇంటి వాళ్ళు రోజు మీరు ఆమెను చూస్తున్నారు, మీ ఇంటి పక్కనే ఉంది. ஃபர்ஸ்ட் ஒரு 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 ஹஸ்பண்ட் யாரோ ஒரு மேன் ஒரு 6 months வந்துட்டு போயிட்டு இருந்தாரு. ఎవరో ఒక అతను ఒక 6 నిమిషాల పాటు అక్కడికి వచ్చి వెళ్ళిపోతాడు. திடீர்னு பார்த்தா அடுத்த 6 months இன்னொரு மனுஷன் வந்து போயிட்டு, తర్వాత 6 నిమిషాలు ఇంకో వ్యక్తి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. அடுத்த இன்னொரு 6 months கழிச்சு இன்னொருத்த வந்து போயிட்டாரு. ఇంకో 6 నిమిషాల తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. 3 4 3 4 5 6 இப்ப 3 4 5 5గురు భర్తలు అయిపోయింది. ఇప్పుడు 6వ వ్యక్తి. அந்த ஸ்திரியை பார்க்கும்பொழுது ఆ స్త్రీని చూసినప్పుడు பூ அப்படி நாம துப்புவோம். ఆమెను చూసి మనమే థూ అని ఉమ్ము వస్తాం. இதெல்லாம் ஒரு பொழக்குதல். ఇది ఒక జీవితమేనా? இப்படியா வைத்த பொழக்கணும்? போடா. ఈ విధంగానే నీ కడుపు దింపుకోవాలా? పో. இதான் ஃபிளஷ்னுடைய ఈవిల్ నేచర్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఇది మన మాంసంలో ఉన్న దుష్ట స్వభావం. డిస్పైసింగ్ సచ్ పీపుల్, అటువంటి వారిని తృణీకరించే ఆ యొక్క స్వభావం. జీసస్ యేసు ప్రభు அவரோட டயத்தை ஸ்பெண்ட் பண்ணார். ఆవిడతో సమయం గడిపారు చూడండి. எது சாப்பிடாம ఆఫ్టర్నూన్ లంచ్ నహిగై, మధ్యాహ్నం భోజనం కూడా మానివేసి ఆవిడతో సమయం గడుపుతున్నారు యేసు. டயத்தை ஸ்பெண்ட் பண்ணி ఆమెతో సమయం గడిపి அவளை ஒரு నిత్య సాల్వేషన్కి లీడ్ பண்ணார். ఆవిడ్ని నిత్య జీవములోనికి, రక్షణలోనికి నడిపించారు చూడండి. హీ సాక్రిఫైస్ హిస్ లంచ్. ఆయన యొక్క మధ్యాహ్న భోజనాన్ని ఆ విధంగా త్యాగం చేశారు. ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్, ఆయన కృపతో పరిపూర్ణుడి కింద ఉన్నారు. என்ன செய்யல அப்படின்னா ఏం చేయలేదంటే న్యాయం తీర్కలే, వెళ్ళి తీర్పు తీర్చలేదు, డిస్పైస్ பண்ணல, ఆమెని తృణీకరించలేదు. இதெல்லாம் ஜீசஸ்னுடைய கிரேஸ். அதெல்லாம் అది యేసు ప్రభు యొక్క కృప. డిసైపుల్స్னுடைய ఫీట్ వాష్ பண்ணார் பாரு. శిష్యుల యొక్క పాదములు కడుగుతున్నారు చూడండి. దట్ సప్పర్ నైట్ లాస్ట్ సప్పర్ல
నాట్ ఓన్లీ సఫర్డ్, నంబర్ ఆఫ్ టైమ్స్లే. ఆయన ఆఖరి భోజనంలో ఆయన కాళ్ళు కడుగుతున్నట్లు మనం చూస్తాం. ఒక్కసారి కాదు, చాలా సార్లు ఆయన కాళ్ళు కడిగారు. அவருடைய கால்களை கழுவினார். వెళ్ళి వాళ్ళు కాళ్ళు కడుగు ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆ యొక్క కృపతో పరిపూర్ణుడి కింద ఉన్నారు. ஜூடாஸ் அவரோடு கூட இருந்து యూదా ఆయనతో పాటు ఉండి பணத்தை திருடிட்டே இருந்தான். డబ్బు దొంగిలిస్తూనే ఉన్నాడు. பிசாசா இருந்தான். ఒక సైతాని కింద మారాడు. அப்படிப்பட்டவனே நான் சிநேகிச்சிட்டே இருந்தார். అటువంటి వారిని కూడా ప్రేమించాడు యేసు. ஏஸ் தன்னை காட்டி கொடுக்க போறவை, ఆయన అప్పగించబోతున్నాడు. ஆனாலும் அவர் அன்பு கூர்ந்துகிட்டே இருந்தார். అయినా కానీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. we can see many things இது மாதிரி ஜீசஸோட லைஃப்ல. యేసు ప్రభు జీవితంలో అనేకమైనవి ఇటువంటివి మనం చూడొచ్చు. ఫుల్ ఆఫ్ కంపాషన్, ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆ యొక్క దయతో పరిపూర్ణత, ప్రేమలో పరిపూర్ణత, దీనత్వంలో పరిపూర్ణత. ఇదే జీసస్నుడే ఫుల్ ఆఫ్ గ్రేస్. ఇది యేసు ప్రభు యొక్క కృప యొక్క సంపూర్ణత. అంటే ఫుల్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. సత్యములో కూడా ఆయన సంపూర్ణత కింద ఉన్నారు. సీ ద బ్యాలెన్స్. ఇక్కడ చూడండి ఆ సమతుల్యం ఏ విధంగా ఉందో. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. కృపతో ఆయన పరిపూర్ణంగా ఉన్నారు, సత్యములో కూడా ఆయన సంపూర్ణంగా ఉన్నారు. జీసస్నుడే ట్రూత్. ఆయన యేసు ప్రభు యొక్క సత్యము ఫుల్ ఆఫ్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. ఆయన ఎంతో నీతితోనూ ఎంతో పరిశుద్ధతోనూ నిండి ఉన్నారు. ఆయన இந்த கண் உனக்கு இடல் உண்டாக்கினா இத பக்கப் பண்ணலாம்னு சொன்னார் பாரு. ఈ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ కన్నును నువ్వు పెరికివేయని చెప్పారు. ஒரு ஸ்திரீயை இச்சிக்கிறதை விட இந்த கண்ணை பிடுங்கி போடலாம்னு சொன்னார். స్త్రీని మోహించే దానికంటే ఆ కన్నును పెరికివేయడమే మంచిది అని చెప్పారు. ఎస్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యముతో ఆయన పరిపూర్ణుడిగా ఉన్నారు. ఆయన இந்த கை இடர்வு உண்டாக்கினால் இது வெட்டி போடலாம்னு சொன்னார். ఈ చెయ్యి మీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ చెయ్యిని తీసివేయి అని చెప్పారు. ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యములో సంపూర్ణుడు. ఫారిసీస్నుடைய హిపోక్రసీயை రిబీక్ பண்ணார். పరిసీల యొక్క వేషధారని బాహాటంగా ఖండించారు. ఆయన విరియన్ పాము కుట్టియలేன்னு சொன்னார். వైంపోర్స్, మీరు సర్ప సంతానం అని తిట్టారు వారు. ఎస్, எவ்வளவு హిపోక్రసీ குறித்து எவ்வளவு ఫోమా இருந்தார். ఆయన వేషధారణ గురించి ఎంత ఖండితంగా ఉన్నారు. టెంపుల్కి పోనారు. ఆయన దేవాలయానికి వెళ్ళారు. మనీ చేంజ్ చేస్తే హీ డ్రోవ్ అవే. అక్కడ రూకలు మార్చేవారిని ఆయన తోలివేశారు. ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన కృపలో సత్యములో సంపూర్ణుడు. ఎస్, ఇదా లైఫ్ ఆఫ్ జీసస్. ఇది యేసు ప్రభు యొక్క జీవితం. ஒரு సైడ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ இருக்கு. ఒకవైపు పూర్తిగా ఆయన కృప కలిగి ఉన్నారు. ஒரு సైడ్ ఫుல்லா என்ன இருக்கு அப்படின்னா ఒకవైపు ட்ரூத்தா இருக்கு. ఒకవైపు సంపూర్ణుడుగా సత్యమును కలిగి இதா அவருடைய గ్లోరీ. ఇది ఆయన మహిమ. அந்த గ్లోరీல தான் நீங்களும் நானும் ஷேர் பண்ணணும். ఆ మహిమనే నీవు నేను పంచుకోవాలి. இப்ப அவர் சொல்றாரு. ఇప్పుడు ఆయన చెప్తున్నా, ఎస్, ఐ ఎక్స్ప్లెయిన్ మై ఫాదర్. నేను తండ్రిని మీకు వివరించాను. Now I send you into this world. ఇప్పుడు నేను మిమ్మల్ని లోకంలోకి పంపిస్తున్నా. உங்களுடைய பிளேஸ்ல you explain your father, you demo father. ఇప్పుడు నా స్థలంలో మీరు తండ్రిని ఏ విధంగా ఉంటారో మీరు చూపించండి. నా ఫాదర్ நான் எக்ஸ்பிளைன் பண்ணி காமிச்சேன். నా తండ్రి నేను ఎలాగ ఉంటారో నేను మీకు చూపించాను. ఫాదరుடைய గ్లోరీயை நான் ரேடியேட் பண்ணி காமிச்சேன். తండ్రి యొక్క మహిమను నేను ఇలాగ ప్రతిఫలించి నేను మీకు చూపించాను. ఫాదరుடைய గ్లోరీயை நான் ரிஃப்ளெக்ட் பண்ணி காமிச்சேன். తండ్రి యొక్క మహిమను నేను ఇలా ప్రకాశించి మీకు చూపించాను. இப்ப நான் உலகத்தில் இல்ல. ఇప్పుడు నేను లోకంలో లేను. ఓకే, நீங்க உலகத்தில் இருக்கீங்க. నీవు లోకంలో ఉన్నావు. You are my disciples. నువ్వు ఇప్పుడు నా శిష్యుడిగా So ఉన్నావు. now your turn, your calling. ఇప్పుడు నీ వంతు, నీ పిలుపు ఇది. You reflect my glory, you radiate my glory. నా మహిమను నువ్వు చూపించు, నా మహిమను నువ్వు ప్రకాశించు. Yes. అవును, அதான் நம்முடைய glory. அதான் நம்முடைய அழைப்பு. అదే మీ పిలుపు. அருமையானவர்களே, இந்த அழைப்புக்கு தான் தேவன் நம்ம இந்த மகிமையான இந்த சுவிசேஷத்துக்கு நம்ம அழைத்திருக்கிறார். ఈ పిలుపు గురించే దేవుడి యొక్క మహిమకరమైన ఈ సువార్తకు మనల్ని పిలిచారు. இன்னைக்கு வெளியில ஒரு காஸ்பல், ஹெல்த்தி வெல்த்தி காஸ்பல், ப்ராஸ்பரிட்டி காஸ்பல் இன்னைக்கு வெளியில இருக்கு. ఈ బయట మనం చూస్తే ఆరోగ్యం, సౌభాగ్యం అనే చాలా పెద్ద సువార్తలు చెప్తున్నారు. అక్కడ நம்மளுடைய காஸ்பல், நம்மளுடைய காலிங் என்ன? మన యొక్క పిలుపు, మన సువార్త ఏంటి? நான் இயேசு கிறிஸ்துவுக்கு நான் ஒளியார் இந்த பூமியில நான் இருக்கிறது. యేసుక్రీస్తులాగా నేను వెలుగుగా ఈ లోకంలో அவருடைய அந்த லைஃப்ல, அந்த டிவைன் நேச்சர்ல நானும் பார்ட்டேக் பண்ணி நானும் என்ன செய்றேன்? రేడియేట్ பண்றேன். ఆ దైవికమైన స్వభావంలో నేను పాలు పొందుకుని నేను దాన్ని ప్రకాశించే విధంగా ఉండాలి. எவ்வளவு பெரியதான காலிங் நமக்கு. ఎంత గొప్ప పిలుపు చూడండి. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, நான் இந்த லைட்டை நானாவே ப்ரொடியூஸ் பண்ண முடியாது. ఈ యొక్క వెలుగుని నా అంతటికి నేను సొంతగా నేను దాన్ని ఉత్పత్తి చేయలేదు. we cannot. నేను మనం చేయలేము. అది நீங்களும் நானும் இந்த லைட் எல்லாம் ப்ரொடியூஸ் பண்ண முடியாது. నువ్వు నేను ఆ యొక్క వెలుగుని ఉత్పత్తి చేయలేం. இந்த பல்புக்கு எப்படி ஷைனிங் லேம்பா எப்படி இருக்கு? ఈ బల్బు ఇలా ప్రకాశించే బల్బు కింద ఎలా ఉంది? இந்த லைட் ஏதாவது, இந்த லேம்ப் ஏதாவது ப்ரொடியூஸ் பண்ணுதா? அதை ఈ యొక్క లైట్ దాని అంతటికి అదే ఏదైనా ఉత్పత్తి చేస్తుందా వెలుగు? எவ்வளவு ஒரு ஷைனிங் லைட் லேம்பா இருக்கு. ఈ చూడండి ఎన్ని బల్బులు ఉన్నాయి ఇక్కడ వెలుగుతూ ప్రకాశించేవి. இது பிரகாசமா இருக்கிறதுக்கு அதுக்கு ஒரு பவர் தேவை. అది ఎలక్ట్రిక్ పవర్ தேவை. అది వెలుగుతూ ఉండడానికి దానికి విద్యుత్ శక్తి అవసరమై ఉంది. எஸ், இந்த லேம்பை என்ன செய்ய முடியாதுன்னா
ஒரு பவரை கிரியேட் பண்ண முடியாது. ఓ బల్బు దాని అంతటికి అదే ఒక శక్తిని అది ఉత్పత్తి చేయలేదు. So நீங்களும் நான் என்ன செய்ய முடியாதுன்னா நாமவே we cannot produce that, we cannot manifest or reflect, radiate God's glory life நம்ம கொண்டு வர முடியாது. నువ్వు నేను కూడా మనంతటికి మనమే సొంతగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును ఆ విధంగా ప్రకాశించలేము. தேவன் தான் நமக்கு பரிசுத்த ஆவியை கொடுக்கணும். దేవుడే మనకి పరిశుద్ధాత్మనివ్వాలి. அந்த ஹோலி ஸ்பிரிட்னுடைய பவர் எப்படி இந்த கரண்ட் உள்ளார வந்து ஷைனிங்கா இருக்கோ, ఎలాగ కరెంట్ ఇలాగా బల్బుకి వచ్చి ఇలాగ ప్రకాశించే విధంగా ఉందో, God's grace, that power of the Holy Spirit நமக்கு வரும்பொழுது இந்த ஜீசஸ்னுடைய லைஃபை நான் மேனிஃபெஸ்ட் காமிக்க முடியும். పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అనుగ్రహించబడినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మాత్రమే యేసు ప్రభు యొక్క జీవితం మనం ప్రకాశించే విధంగా ఉండగలం. எஸ், அதுக்கு தான் பரிசுத்த ஆவியானவர். అందుకే పరిశుద్ధాత్ములు ఉన్నారు. நாம் ஜீசஸ்ட கேக்குறோம், మన యేసు ప్రభుని అడుగుతున్నాం, లార్డ్ అనాయింట్ మీ அப்படின்னு கேக்குறோம். ప్రభువా నన్ను అభిషేకించండి పరిశుద్ధాత్మ. జీసస్ కేக்குறார். ఇప్పుడు యేసు ప్రభు అడుగుతారు, సో వాట్ పర్పస్ యు ఆర్ ఆస్కింగ్? ఎందుకు నీకు పరిశుద్ధాత్మ కావాలి? వాట్స్ యువర్ నీడ్? నీ అవసరత ఏంటి? God, I want that fire அப்படின்னு சொல்றோம். ప్రభువా నాకు ఆ అగ్ని కావాలి అంటాం. உனக்கு எதுக்கு ஃபயர் மேன்? ఎందుకు నీకు అగ్ని? கேட்பாராண்டு, உனக்கு எதுக்கு ஃபயர்? దేవుడు అడుగుతారు, నీకు ఎందుకు అగ్ని అని. நம்ம என்ன சொல்லுவோம்? మనం ఏమంటాం? எனக்கு இந்த பவர், that grace, that fire எனக்கு தேவை in order to radiate his glory. మనం ఏం చెప్పాలంటే, ఆ శక్తి, ఆ యొక్క అగ్ని నీ మహిమను ప్రకాశించే విధంగా ఉండడానికి నాకు అవసరము. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. அதுக்கு தான் ஹோலி ஸ்பிரிட். అందుకే పరిశుద్ధాత్ముడు. సో அந்த பரிசுத்த ஆவியானவருடைய வல்லமை நமக்கு வரும்பொழுது, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనం పొందుకున్న யாரெல்லாம் ஒரு earnest seeking, thirst and hunger இந்த மோட்டோக்காக கேட்கிறார்களோ அவள் எல்லாரும் ஃபுல்ஃபில் பண்ணப்படுவார். ఎవరైతే నిజముగా ఆకలి దప్పులతో నేను ప్రభు యొక్క వెలుగును ప్రకాశించాలని వెతికే వారి కింద ఉంటారో వారికి అనుగ్రహింపబడుతుంది. ఎస్, అవును. only by the power of the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే we can radiate his life and glory and light. ఆయన జీవితమును, ఆయన మహిమను, ఆయన వెలుగును మనం ప్రకాశించగలం. நாம் இந்த நாட்களில் தொடர்ந்து இவைகளை நாம் தியானிக்கலாம். మనం ఈ దినముల్లో దీని గురించి ఇంకా ఎక్కువగా ధ్యానిద్దాం. பரிசுத்த பிதாவே, మేము துதிக்கிறோம். పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభువా. எங்களை வெவ்வேறு சிட்டிஸ்லயும், டவுன்ஸ்லயும், வில்லேஜஸ்லயும் நீங்க வச்சிருக்கீங்க. ప్రభువా, నువ్వు మమ్మల్ని వేరు వేరు సిటీల్లోను, టౌన్లోను, ఊర్లోను నువ్వు ఉంచావు. எங்களுடைய அழைப்பு உம்மை போ உடைய மகிமையை நாங்கள் சுதந்திரித்து உடைய மகிமையை நாங்கள் வெளிப்படுத்தணும் ஆண்டவரே. ప్రభువా, మా పిలుపు నీ మహిమను మేము ప్రకాశించాలి, నీ మహిమను మేము చూపించాలి. பரிசுத்த ஆவியானவருடைய வல்லமையினால் என்ன எங்களை அபிஷேகிங்க. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అభిషేకించండి. நீர் இந்த உலகத்தில் இருக்கும் பொழுது ஒளியா இருந்தீங்க. ప్రభువా, మీరు ఈ లోకములో ఉన్నప్పుడు మీరు వెలుగై ఉన్నారు. பிதாவை டெமோ பண்ணி காமிச்சிங்க. తండ్రిని మీరు ఆ విధంగా చూపించారు. ప్రభువా, உங்களுக்கு பதிலா நாங்க இருக்கோம் ஆண்டவர். మీకు బదులుగా మేము ఇప్పుడు మీ ఈ లోకంలో మేమున్నాము. எங்களுடைய அழைப்பை நாங்கள் உண்மையிலே நாங்கள் நிறைவேற்ற எங்களுக்கு பரிசுத்த ஆவியானவரை அபிஷேகிங்க. ప్రభువా, మా పిలుపును నిజముగా మేము నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్.